సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదాంత డిండిమం 12వ పాఠం 40వ శ్లోకం చూస్తున్నాం మనం. పురుషార్థత్రయావిష్టాః పురుషాః పశవో ధ్రువం మోక్షార్థి పురుషశ్రేష్ఠః ఇది వేదాంత డిండిమః. ఈ శ్లోకం కాదు, ఈ రోజు మనం చెప్పుకోబోయే 3 శ్లోకాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్. మొత్తం క్రక్స్ ఆఫ్ ది వేదాంత ఉంటుందన్నమాట ఈ 3 శ్లోకాల్లో. ఏం చెప్తున్నారంటే, నృసింహ సరస్వతి హెచ్చరిస్తున్నారు మానవ జాతిని. మనుష్య జన్మ వచ్చింది ముక్తి పొందటానికి మాత్రమే. ఇది తెలుసుకుని ఎవరైతే వారి జీవితాన్ని మోక్ష పురుషార్థానికి అంకితం చేస్తారో వారు ధన్యులు. వారు విజయం సాధిస్తారా లేదా, జ్ఞానం పొందుతారా లేదా అనేది వేరే విషయం. అటువంటి వారు మాత్రమే మనుష్యులు అని పిలువబడతారు. అటువంటి వారు మాత్రమే ముక్త పురుషులు. మిగిలిన వారు సంగతి ఏమిటి? మిగిలిన వారు మనుష్య రూపంలో ఉన్న జంతువులు. శ్లోకంలో ఉన్న మాట అది. పురుషార్థత్రయ ఆవిష్టాః అంటే ధర్మ అర్థ కామాల లంపటంలో కూరుకుపోయిన వారిని పశువులు అన్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మ అర్థ కామాలు, వాటిని వ్యతిరేకించడం లేదు రచయిత. ఆ 3 పురుషార్థాలు ముఖ్యమే, అవి కావాలి. ఇప్పుడు మనకి బైండింగ్ డిజైర్స్ ఉండకూడదు, కానీ నాన్ బైండింగ్ డిజైర్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనకి శంకరాచార్య ఎట్లా వచ్చారు? ఆది శంకరాచార్య ఎట్లా వచ్చారు? మనకి వాళ్ళ తల్లిదండ్రులకి సంతానం లేకపోతే శివగురువు ఆర్యాంబ ఒక శివుడి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఇంచుమించు 40 రోజులు నిద్ర చేసి, అంటే కోరుకున్నారు కదా, మాకు పుత్రుడు కావాలి, మాకు సుపుత్రుడు కలగాలి, భగవంతుడా మా కోరిక తీర్చు అని కోరికతోనే కదా వెళ్ళారు గుడికి. 40 నిద్రలు చేస్తే అప్పుడు మనకు శంకరాచార్య పుట్టాడు. అది ధర్మార్థ కామాల కింద వస్తుంది కదా అది. కాబట్టి అది వ్యతిరేకించడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ 3 పురుషార్థాలు ముఖ్యమైనవే, అవి కావాలి మనకి. మరి ఇప్పుడు వేదాంతానికి వచ్చాం మనం. వేదాంతానికి రావాలంటే పుణ్యం ఉండాలి. మరి కర్మయోగం సాధన చేయాలంటే ధనం కావాలి కదా. మరి దాన్ని ఏమంటారు, గృహస్థాశ్రమంలో మనకు చాలా ధనం కావాలి. పంచమహాయజ్ఞాలు చేయాలి మనం. మరి బ్రహ్మచారి ఆశ్రమం, ఆ బ్రహ్మచారులను మనమే పోషిస్తాం, ఎవరు గృహస్థులు. మరి వానప్రస్థులు మనమే పోషిస్తాం. తర్వాత మరి సన్యాసులు మనమే పోషిస్తాం. అంటే మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళని మనం పోషిస్తాం కదా గృహస్థులు. మరి ధనం కావాలి కదా మనకి. వాళ్ళని పోషించాలంటే మనకు ధనం కావాలి కదా. కాబట్టి ధర్మార్థ కామాలు కావాలి. ధర్మార్థ కామాలలో మాత్రమే పూర్తిగా మునిగిపోయి మోక్ష పురుషార్థానికి టైం లేకుండా అక్కడే మునిగిపోతే, వాటితోనే తాదాత్మ్యం చెందితే అటువంటి వారిని రచయిత ఖండిస్తున్నాడు. ఇప్పుడు పోల్ వాల్ట్ అంటారు. పోల్ వాల్ట్ అంటే ఏమిటి? ఒక పెద్ద పొడుగ్గా ఉన్నటువంటి పోల్ను పట్టుకుని, అంటే జంప్ చేస్తారు. ఆ పోల్ను పట్టుకుని ఈ పోల్ చాలా గొప్పది, చాలా మంచిది అని పోల్ను పట్టుకుని జంపింగ్ చేయటం మానేస్తావా? పోల్ వాల్టింగ్ అంటే పోల్ కావాలి నీకు. పోల్ లేనిదే జంప్ చేయలేవు. కాబట్టి ధర్మార్థ కామాలు లేనిదే నీకు మోక్షం రాదు. ధర్మార్థ కామాలను పట్టుకోవటం ద్వారా వాటిని వదిలిపెట్టి మోక్షానికి రావాలి. ట్యాక్ట్ఫుల్గా వదిలించుకోవాలా. అలాగే పోల్ వాల్ట్ చేసేటప్పుడు ఆ పోల్ను పట్టుకుని చాలా గట్టిగా పట్టుకుని
ఆ పోలు ద్వారానే ఎగురుతావు, ఎగిరి దూకుతావు. అది పోల్ వాల్టింగ్ అంటారు. అలా ధర్మార్థ కామాల్లో కొంతకాలం గడిపిన తర్వాత తాదాత్మ్యం చెందకుండా మోక్షానికి దూకాలి, మోక్ష పురుషార్థానికి రావాలి. మాకు ఎక్కడ టైం ఉంటుందండి మోక్షం అంటే, మాకు తలనొప్పి అండి, వేదాంతం గిట్టదండి, అసలు దాంట్లో రసం ఉండదండి. హరికథ అంటే బాగా వింటాం. రాముడు అరణ్యాలకు వెళ్ళాడు, చక్కగా అర్థమవుతుంది మనకి. ఆత్మ, అనాత్మ, బ్రహ్మ సత్యం, దిస్ ఇస్ ఆల్ మనకి కొంచెం ఎక్కదండి, మాకు కొంచెం చేదుగా ఉంటుంది అనకూడదు. అటువంటి వాళ్ళని రచయిత ఖండిస్తున్నాడు. ఆత్మభక్తి మంచిదే, అర్ధార్థి భక్తి మంచిదే, ఆగిపోకూడదు అక్కడ. తర్వాత ఏం చేయాలి? జిజ్ఞాసు భక్తి ఉండాలి, అంటే జ్ఞానీ భక్తుడుగా మారాలి, ముముక్షువుగా మారాలి, ఆత్మజ్ఞానం పొందాలి. రచయిత ఉద్దేశం ఏమిటి? ఈ జన్మలో నీవు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిస్తే తదుపరి జన్మలో నీవు తప్పకుండా తప్పకుండా మనిషిగా పుడతావు. అది గ్యారంటీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే మాట చెప్పాడు. చాలా మంది ఏంటంటే అసలు వేదాంతం అంటే బోర్ అండి, శుభ్రంగా గుడికి వెళ్తాం, కొబ్బరికాయలు కొట్టుకుంటాం, ఆయుష్ హోమం చేస్తాం, ఇట్లాంటివి చేసుకుంటాం, చక్కగా శని పూజ చేస్తాం, మాకు చాలా బాగుంటుంది అది కదా. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాం, నలుగురిని పిలుచుకుంటాం, మళ్ళీ లలితా సహస్రం చేస్తాం, అది ఒక నలుగురు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, శుభ్రంగా భోజనాలు చేస్తాం, చక్కగా ఉంటుంది. హ్యాపీ 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 హ్యాపీ. ఈ వేదాంతం అంటే బోరు గురుగారు, చాలా బోరు అనేటటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు. ఈ వేదాంతానికి వస్తే మీకు సౌలభ్యం ఏమిటంటే, వేదాంతం అంటే ఏమిటి? ధర్మార్థ కామాలు వదిలిపెట్టి మోక్షానికి రావటం కదా. ఇప్పుడు వేద పూర్వభాగంలో ఏమున్నాయి? దాదాపు 75% అంతా వేద పూర్వభాగంలో ఉంది. కొంచెం 15-20%, 25% అనుకోండి పోనీ వేదాంత భాగం, అంటే చాలా తక్కువ భాగం. అంటే శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, నీ ఆయుష్ 100 ఏళ్ళు అనుకుంటే అనుకో, 100 ఏళ్ళు బతుకుతావు అనుకుంటే ఈ ధర్మార్థ కామాలతో 75%, 75 ఏళ్ళు గడుపుతావు. ఆ 75 ఏళ్ళ తర్వాత సన్యాసాశ్రమానికి రావాలి కదా. బ్రహ్మచారి ఆశ్రమం, వేద పఠనం, వేదాధ్యయనం అవన్నీ చేస్తావు, శాస్త్రం మంచిగా చదువుకుంటావు. గృహస్థాశ్రమంలో ఏం చేస్తావు? మంచిగా దాన్ని అడాప్ట్ చేస్తావు, ధనం సంపాదిస్తావు, అన్నీ చేస్తావు గృహస్థాశ్రమంలో. వానప్రస్థాశ్రమం అంటే కర్మలు మానేస్తావు అనమాట, యాక్టివ్ లైఫ్ గృహస్థాశ్రమం అంటే. వానప్రస్థాశ్రమం అంటే ఏమిటి? ఆ యాక్టివ్ లైఫ్కి కొంచెం ఫుల్ స్టాప్ పెడతావు. పోస్ట్ రిడక్షన్ అంటాం కదా, పొజిషన్స్. నేను రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ నుంచి రిజిస్ట్రార్ నుంచి ఇంకేదో అయ్యా, స్టేట్ మొత్తానికి నేనే. ఇట్లా పదవులు అలంకరిస్తాం, చాలా ధనం సంపాదిస్తాం. ఇవన్నిటికంటే ఫుల్ స్టాప్. అప్లికేషన్స్ స్టాప్, రిలేషన్స్ స్టాప్, ట్రాన్సాక్షన్స్ స్టాప్. అది అలా అంతర్ముఖం అవుతాం అనమాట. అది వానప్రస్థాశ్రమం. ఆ తర్వాత సన్యాసాశ్రమంలో మనం ఆత్మజ్ఞానం పొందుతాం. ఇది శాస్త్రం చెప్పిన వాక్యమే. అయితే ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరికీ ఒక భరోసా అయిన వాక్యం, ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం ఏంటంటే, మీరు ఇటు ఆధ్యాత్మికత వైపుకి వచ్చారంటే, అంటే ఆత్మ విద్యకు వచ్చారంటే, బ్రహ్మ విద్యకు వచ్చారంటే, అంటే వేదాంత బోధ వింటున్నారంటే, అంటే వేదాంత శ్రవణం చేస్తున్నారంటే ఏం జరుగుతుంది? మీకు వేదాంత శ్రవణం చేస్తే మీకు ఏమొస్తుంది? అంటే శ్రవణ మననం నిధిధ్యాసనం చేస్తే ఏమొస్తుంది? ఆత్మజ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. పొరపాటున మీకు మోక్షం రాల, ఫెయిల్డ్. చాలా శ్రద్ధగా వచ్చారు, 10 ఏళ్ళు అటెండ్ అయ్యారు, 15 ఏళ్ళు అటెండ్ అయ్యారు, మీకు ఏం ఎక్కల అనుకోండి. సపోజ్ దాన్ని ఏమంటారు? శాస్త్రంలో ఏమంటారు? దాన్ని యోగ భ్రష్టుడు అంటారు. వాడికి ఎక్కలేదనమాట. ఈ వేదాంతం గురువు గారు చెప్పింది ఎక్కల. అది గురువు లోపం కావచ్చు, మీ లోపం కావచ్చు. యోగ భ్రష్టుడు అంటే అది పిచ్చి మాట అనుకోవద్దు మీరు, వాడేదో భ్రష్టుడు అని అదో తిట్టు అనుకోవద్దు. యోగ భ్రష్టుడు అంటే ఈ జన్మలో వేదాంతం సరిగా
అర్థం కానివాడు, ఈ జన్మలో మోక్షం పొందనివాడు, ఈ జన్మలో ఆత్మజ్ఞానం పొందనివాడు, వాడు యోగ భ్రష్టుడు అంటే. యోగ భ్రష్టుడు అంటే మగవాళ్ళకి సంబంధించింది, ఆడవాళ్ళకి సంబంధించింది కాదు అని అనుకోవద్దు. యోగ భ్రష్టుడు మగ ఆడ తేడా లేదు, అందరూ కూడా వేదాంత విద్యార్థి అనుకోండి. పోని వేదాంత విద్యార్థి ఈ జన్మలో ఫెయిల్ అయితే ఏం జరుగుతుందంటే, స్వామి పరమార్థానందజీ మన మెడ్రాస్ వెళ్ళినప్పుడు చెప్పారు ఈ మాటలు. భగవద్గీతలో లేదు ఇది, మనకు భగవద్గీత పుస్తకంలో కూడా లేదు. ఏం చెప్పారు? ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క క్షణం వేదాంత శ్రవణం చేస్తే నీకు అంత పుణ్యం వస్తుంది. అంత 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 అంటే 5 మూటల పెద్ద ఈ పెద్ద పెద్ద కంటే లారీలు ఉంటాయి చూసారా, ఒక ఫర్లాంగ్ పొడుగుంటాయి కొన్ని లారీలు, చాలా పెద్ద పొడుగుంటాయి అన్నమాట. అటువంటి లారీలంత మోక్షం వస్తుంది అనమాట. అంటే 5 పెద్ద 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 మూటల మోక్షం, అంత మోక్షం వస్తుంది ఒక్క క్షణం కనుక వింటే, వేదాంత శ్రవణం చేస్తే. ఏంటి ఆ పుణ్యాలు, 5 మూటల పుణ్యాలు ఏంటి? అదేంటిది, తీర్థయాత్రలు పలానా చోటకి వెళ్ళాను, పలానా చోటకి వెళ్ళలేదు అన్ని అనుకోవద్దు. అన్ని తీర్థయాత్రలు చేసావు నువ్వు అనుకో, అన్ని తీర్థయాత్రలు చేస్తే పుణ్యం వచ్చింది, అదొక మూట పెట్టుకో. తర్వాత మరి ఇంకేం చేసావు, నీవు కృష్ణుని పూజిస్తావు, కృష్ణుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరు ఏం చేస్తారు, రాముని పూజిస్తారు, రాముడు దీవిస్తాడు. అట్లా కాదు, అందరూ 3,000,000 దేవతలు అంతా కలిసి ఒకసారి అట్లా నుంచుని నిన్ను దీవించారు, చక్కగా దీవించారు, అంత పుణ్యం. అదొక మూట, 2 మూటలు అయిపోయినాయి. తర్వాత మరి నువ్వు శ్రాద్ధం చేసావు, నువ్వు శ్రాద్ధం చేస్తే నీ పితృ దేవతలకే కదా చేస్తావు, నీ తాత ముత్తాతలకే కదా చేస్తావు. అట్లా కాకుండా నువ్వు శ్రాద్ధం చేయటం మూలాన పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా విడుదల పొందారు. అంత గొప్ప శ్రాద్ధం చేసావు అనుకో, అంత పుణ్యం, అదొక పుణ్యం. తర్వాత దానం చేస్తావు, ఎంత దానం చేస్తావు? 10 రూపాయలు, 100 రూపాయలు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు. అట్లా కాదు, ఈ భూమండలం మీద ఉన్న సంపదలన్నీ దానం చేసావు, ఎంత పుణ్యం వస్తుంది, అదొక మూట. తర్వాత క్షత్రియులు కొన్ని యాగాలు చేస్తారు, బ్రాహ్మణులు కొన్ని చేయొచ్చు, మరి వైశ్యులు కొన్ని చేయొచ్చు, ఇట్లా ఉంటాయి శాస్త్రంలో. కానీ అన్ని యాగాలు చేసావు నువ్వు, అన్ని యాగాలు చేసిన పుణ్యం, యజ్ఞయాగాలు చేసిన పుణ్యం అంతా నీకు వచ్చింది, అదొక మూట. ఈ 5 మూటలు చెప్పాను నేను ఇప్పుడు. ఈ 5 మూటల పుణ్యము నీకు వేదాంత శ్రవణం చేస్తే, ఒక క్షణం చేస్తే వస్తుంది. అది యోగ భ్రష్టుడు అంటే. దీనివలన ఏమిటంటే లాభం, నీవు స్వర్గలోకాలకు వెళ్ళి ఈ పుణ్యం మూలాన, 5 మూటల పుణ్యం మూలాన ఫలితం ఏమిటంటే, ఫలం ఏమిటంటే, ఆ రిజల్ట్ ఏమిటంటే, నువ్వు వెళ్తావు, పైకి వెళ్తావు, చక్కగా వాళ్ళు రాంబాబు గారు వాళ్ళని చూస్తావు, మరి ఇంద్రభోగాలన్నీ అనుభవిస్తావు, ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తావు. ఆ తర్వాత డెఫినెట్గా గ్యారంటీగా భూలోకానికి వస్తావు. భూలోకానికి వచ్చి మంచి కుటుంబంలో పుడతావు, మంచి కుటుంబంలో. ఇంకా వాళ్ళు ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోరు, వాళ్ళు మాట్లాడుకునేదంతా శాస్త్రం శాస్త్రం శాస్త్రం, ఫాలో శాస్త్రం. చక్కగా ఒక మంచి గురువుని పట్టుకుంటావు. రమణ మహర్షి ఎవరు చెప్తారు, గురువు ఎక్కడున్నాడు? అంతా కిందటి జన్మలో చేసుకుందే కదా రమణ మహర్షి. ఇంట్లోంచి పారిపోయాడు, 16 ఏళ్ళు, సుమారుగా 16 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయాడు. ఎవరన్నా బోధించారు ఆయనకి? ఏం బోధించలా. ఆయన ఎంతమందికి మనకు బోధించాడు? ఉపదేశ సారం చాలు, ఉపదేశ సారం. మొత్తం శాస్త్రాన్ని పిండితే 4 చుక్కలు, అమృత చుక్కలు వచ్చినాయి అనుకోండి, అమృత గుళికలు, అంతే ఉపదేశ సారం అంటే. రమణ మహర్షి ఉపదేశ సారం ఎంత గొప్పది గ్రంథం. ఎవరు చెప్పారు ఆయనకి? ఆయనకి ఎవరు గురువు? ఆయన యోగ భ్రష్టుడు అనమాట. అది వచ్చేసింది జ్ఞానం ఆయనకి. అట్లా అలా మంచి కుటుంబంలో పుడతావు, మంచిగా జ్ఞానం తెచ్చుకుంటావు, ఇదే మళ్ళీ మోక్షం పొందుతావు నెక్స్ట్ జన్మలో గ్యారంటీగా. ఇట్లా అంటాడనమాట నృసింహసరస్వతి. నృసింహసరస్వతి ఇక్కడ జ్ఞాని గురించి చెప్పడం లేదు. నీవు ధర్మార్థ కామాలలో తాదాత్మ్యం చెందకుండా, అక్కడే జిడ్డులాగా అతుక్కుపోకుండా, గమ్ములాగా అతుక్కుపోకుండా మోక్షానికి రావాలి, మోక్షం పట్ల ఆసక్తి చూపాలి, జ్ఞానం పొందాలి అని అనుకోవాలి. ఆ జ్ఞానం పొందాలి అని అనుకున్న వాళ్ళని, ధర్మార్థ కామాలను వదిలి మోక్షం మార్గంలోకి వచ్చిన వాళ్ళని ప్రశంసిస్తున్నాడు. కాబట్టి వాళ్ళేమో మంచివాళ్ళు, వీళ్ళేమో పశువులు అంటున్నాడు.
మోక్షార్థి పురుష శ్రేష్ఠ. మోక్షార్థి పురుష శ్రేష్ఠ. మిగిలిన వారు పశువః పశవః. ఇది వేదాంత డిండిమః. 41వ శ్లోకం చూద్దాం. షన్నిహత్య త్రయం హిత్వా ద్వయం భిత్వా ఖిలాతిగం ఏకం బుద్ధ్వా స్నుతే మోక్షం ఇది వేదాంత డిండిమః. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీకు బాగా ఈ మాట ఊతపదం వచ్చేస్తుంది. మీకు ఇది ఏదో మాట చెప్తారు, ఇది వేదాంత డిండిమః అంటారు. మీకు వచ్చేస్తుంది అనమాట ఈ మాట ఆటోమేటిక్గా. అంటే ఏంటి? బల్ల గుద్ది చెప్తున్నాను, టంకు వేసి చెప్తున్నాను, డప్పు కొట్టి చెప్తున్నాను. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. వేదాంత సత్యం ఇది. బ్రహ్మ సత్యం అంటే వేదాంత డిండిమః అంటే అయ్యే కదా, బ్రహ్మ సత్యం గురించి కదా చెప్పేది. పారమార్థిక సత్యాల గురించి చెప్తున్నారు. వ్యవహారిక విషయాలు మనకెందుకు? వ్యవహారం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది వ్యవహారం. మనకి పారమార్థిక సత్యం కావాలి, దాంట్లో నిలబడాలి, ఆత్మలో మనం రమించాలి. ఆత్మలో రమించేటటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇది వేదాంత డిండిమః. అది మీరే ఒక మాట చెప్పటం, ఇది వేదాంత డిండిమః అని ఊగిపోవాలన్నమాట మీలో మీరు. అది మీ నరాల్లో ఇది జీర్ణించుకోవాలి. దైనందిన జీవితంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనుకోకుండా అప్రయత్నంగా ఏమనాలి మీరు? ఇది వేదాంత డిండిమః. ఇప్పుడు నేను చదివాను కదా శ్లోకం, 41వ శ్లోకం. ఇది తమాషాగా ఉంటుంది. ఇదేంటంటే ఇది అంకెలు అన్నమాట. అంటే డిజిట్స్. షట్ త్రయం అంటే వేదాంతాన్ని అంకెల్లో చెప్తున్నారు. షడ్ అంటే 6, ద్వయం అంటే 2, ఏకం అంటే 1, 6 మరి 3, 2, 1. ఇది వేదాంత సాధన. ఇది ఎట్లా ఏంటి? దీని కనెక్షన్ ఏంటంటే త్రయం హిత్వా ఇట్లా మనం ఒక ఆర్డర్లో కాకుండా 6, 3, 2, 1 కాకుండా ముందర 3 చెప్తున్నా. త్రయం హిత్వా అంటే మన ఆధ్యాత్మిక సాధన ప్రాపంచిక కోరికల్ని త్యజించడం ద్వారా మొదలవుతుంది. అంటే మనకి ప్రాపంచిక కోరికలు కొంతమంది అంటారు, మొన్న ఎవరో చెప్పారు నాకు, 10,000 ఎస్ఎఫ్టీ అంటే ఆయన ఫ్లాట్ తీసుకున్నాడు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి 10,000 ఎస్ఎఫ్టీ కోరిక తీసుకున్నాడు. ఏమిటంటే ప్యాషన్. నాకు ప్యాషన్ అండి. మేము చిన్నప్పుడు ఎప్పుడో ఎంతో చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. నేను ఎప్పటికైనా సరే పెద్దవాడిని అయిన తర్వాత నేను చాలా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అది నాకు పిచ్చి, అది నా కోరిక, బలమైన కోరిక. దేర్ ఫోర్ కొన్నాను 10 అదే 10,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొన్నాను, చాలా కోట్లు ఖర్చు పెట్టుకున్నాను అంటున్నాడు. అంతే, అది ప్రాపంచిక కోరిక అంటే. అటువంటి బలమైన ప్రాపంచిక కోరికలు బలంగా అట్లా ఉంటే ఇంకా నీకు మోక్ష ఇచ్చ ఉండదు, ఆస్కారం ఉండదు. ఒకవేళ మోక్ష ఇచ్చ ఉన్నా కూడా చాలా బలహీనంగా ఉంటుంది. అంటే ప్రాపంచిక కోరికల్ని మన శాస్త్రంలో అంటే ఇక్కడ 3గా చెప్తారు. ముఖ్యంగా మీకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది ఇది. పుత్ర ఏషణ. ఏషణ అంటే సంఘం అంటే కుటుంబంతో సంఘం అన్నమాట. విత్త ఏషణ అంటే ధనం సంపాదించాలి. ధనం సంపాదించాలనే దాంట్లో ఇది కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటది? బాగా కర్మయోగం చేసి పుణ్యం మూట కట్టుకోవాలి, పుణ్యలోకాలకు వెళ్ళాలి నేను. అది కూడా కర్మ ఉపాసనలు చేసి మనం పైకి లోకాలకు వెళ్ళి మంచిగా హ్యాపీగా లైఫ్ గడపాలనేటటువంటిది కూడా ఈ విత్తయేషణ కిందే వస్తుంది. తర్వాత లోక ఏషణ, మంచి లోకాలు పొందాలి. భూలోకం, ఆ తర్వాత స్వర్గలోకం, తర్వాత బ్రహ్మలోకం. ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించడు. ఇంకా ఫ్యూచర్లో నాకు మంచి లోకాలు కావాలి, కోరిక. పుత్ర పుత్రి అంటే ఏమిటంటే కుటుంబ సంబంధం అన్నమాట. ఏషణ అంటే చెప్పాను కదా, సంఘం అంటే కుటుంబం మీద సంఘం. ఇంకోటి ఏంటంటే 2 విత్త అంటే సంపదల మీద వ్యామోహం.
ధనం, బంగారం, పశు సంపద, షేర్లు వాళ్ళు అసలు మాట్లాడరు. టైం వేస్ట్ అనుకుంటారు. ఇప్పుడు అన్నం కూడా తినరు వాళ్ళు. ఇప్పుడు కొన్ని షాపులకెళ్ళండి మీరు. వాడు అన్నం తింటుంటాడు. ఆ షాప్ యజమాని గాని ఎవరు తింటుంటారు. భోంచేస్తుంటే మనం వెళ్ళామనుకోండి, "మీరు భోంచేయండి, మేము కూర్చుంటాంలెండి" అంటే ఊరుకోరాళ్ళు. "ఆ! పర్లేదు నేను తర్వాత భోంచేస్తానని" ఆ భోంచేసేవాడు ఆ ప్లేట్ పక్కకు జరిపేసి, "మీకు ఇది తీసుకోండి నేను బట్టలు చూపిస్తాను." అంటే పిచ్చనమాట. ఆ సంపాదన, ధన సంపాదన. ఈ కస్టమర్ మళ్ళీ వెళ్ళిపోతే దొరకడు కదా నాకు. కస్టమర్‌ని వదులుకోకూడదు. కావాలంటే భోజనం తర్వాత చేస్తా. అది. భార్యతో మాట్లాడరు, పిల్లలతో మాట్లాడరు. అంత కస్టమర్సు, బిజినెస్, బిజినెస్, బిజినెస్. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. అంతే. కాబట్టి విత్తం అంటే రిలీజియస్ వెల్త్ యాస్ వెల్ యాస్ సెక్యులర్ వెల్త్. అంటే మానుషం విత్తం, దైవం విత్తం. అంటే కర్మలకి, ఉపాసనలకి, ఈ ధనానికి వీటన్నిటి కూడా బందీ అయిపోవటం. క్షణం తీరిక లేకుండా లౌకిక సంపాదనలు, లౌకిక సంపదలు పొందాలనే తృష్ణ. ఇది విత్తయేషణ అంటే. లోకయేషణ అంటే చెప్పాను గదా! ఈ జన్మ పట్టించుకోడు. పుణ్యలోకాలు పొందాలి. తర్వాత పొందాలి. బాగా గుళ్ళు కట్టిస్తా. గుళ్ళు, గోపురాలు కట్టిస్తా. ఇంకేదో చేస్తా. బాగా దాన ధర్మాలు చేస్తా. ఎందుకంటే నాకు ఫ్యూచర్ బాగుండాలి. ఈ జన్మ గురించి ఆలోచించడు. ఇది కూడా మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. పుత్ర నైవ అయంకో జయః. కర్మణా పితృలోకః, విద్యయా దేవలోకః. సంతాన బ్రాహ్మణంలో చెప్పారిది. పుత్రయేషణ, విత్తయేషణ, లోకయేషణ. తర్వాత కహోల బ్రాహ్మణంలో కూడా వస్తుంది ఇది. అంటే ఏం చెప్తారంటే కహోల బ్రాహ్మణంలో పిల్లలు తల్లిదండ్రులకు మంచిగా శ్రాద్ధ కర్మలు చేస్తే, శాస్త్రోక్తంగా చేస్తే తల్లిదండ్రులకు మరల మనుష్య జన్మ వస్తుంది. పుత్రేణ అయం లోకః జయః. ఇది బృహదారణ్యక వాక్యం. వైదిక కర్మలు చేయటం ద్వారా పితృలోక ప్రాప్తి కలుగుతుంది. లేకపోతే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుత్రేణ మనుష్యలోకః. పాపం అది. పుత్రులంటే పుత్రికలు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. కర్మణ స్వర్గలోకః, ఉపాసనయా బ్రహ్మలోకః. పుత్ర, కర్మ, ఉపాసనల ద్వారా ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఇది లోకేషణ. లోక ఈషణ. ఇది ఏషణ త్రయం. సంఘత్రయం అన్నమాట. బాగా ఎడిక్ట్ అయిపోవటం. లోక అంటే మనిషిలోక, స్వర్గలోక, బ్రహ్మలోక. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. ఈ 3 లోకాలు పొందితే ఏదో ఒకటి అనుకోండి పోనీ. మోక్షం వస్తుందా? రాదు. ఎందుకని? పుత్ర, పుత్రిక వీటి మూలాన మోక్షం రాదు. కర్మలు, ఉపాసనలు మోక్షాన్నివ్వవు. లోకాలు కూడా మోక్షాన్నివ్వవు. కాబట్టి పుత్ర ఏషణ, విత్త ఏషణ, లోక ఏషణ, ఈ 3 ఏషణలు జీవుణ్ణి సంసారంలోనే బంధిస్తాయి. అవి సంసార కారణం కాబట్టి ఈ కోరికలు 3 త్యజించాలి. ఎలా త్యజించాలి? త్యజించడం అంటే వదిలిపెట్టడం. ఎలా వదిలిపెట్టాలంటే ఏషణాత్రయ త్యాగః, సన్యాసః. అంటే ఒక కాషాయం కట్టమని కాదు. అంతర్గత సన్యాసం ఆంతర్యంలో వాటిని సన్యసించాలి. ఈ 3 త్యజించిన వ్యక్తి ఏం చేస్తాడు? ఈ 3 త్యజించిన వ్యక్తి టీవీ సీరియల్స్ చూస్తాడా? కాదు. ఆంతర సన్యాసంతో జ్ఞానయోగానికి వస్తాడు. ఏషణ త్యాగః అంటే సన్యాసః అంటే జ్ఞానయోగః అంటే జ్ఞానయోగ అనుష్ఠానం అంటే వేదాంత శ్రవణం. వేదాంత క్లాసులకొచ్చి, భగవద్గీత క్లాసులకొచ్చి, లేదా వేదాంత డిండిమం క్లాసులకొచ్చి చక్కగా శ్రద్ధగా గురుబోధ వింటాడు. ఇది త్రయం హిత్వా. ఎలా త్యజించాలి? ఇక్కడ చెప్పలా. కానీ మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కర్మయోగ, ఉపాసన యోగ ఈ 2 సాధనల ద్వారా జ్ఞానయోగానికి రావాలి అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. యదా తే
మోహకలిలం బుద్ధి యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. పంచమహాయజ్ఞాలు చేయటం ద్వారా మోహం అనేటటువంటి ఊబి 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 అంటే క్విక్ శాండ్, ఆ ఊబిలోంచి బయటపడతాం. వైరాగ్యం ద్వారా వేదాంత బోధకు వస్తాం. నిర్వేదం అంటే కృష్ణుడు ఈ మాటను ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నాడు. కనుక పరీక్షలోకాన్ కర్మచిత్తాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ త్రయం హిత్వా, ఈ మూడు వదలాలి. ఏకం బుద్ధ్వా, ఈ మూడు వదిలి ఏం చేయాలి? ఏకం బుద్ధ్వా, జ్ఞానం పొందాలి. అంటే జ్ఞానయోగం ద్వారా జ్ఞానం పొందాలి. బుద్ధ్వా అంటే పొందు, జ్ఞానం పొందు. బుద్ధ్వా అంటే జ్ఞాత్వా అని అర్థం. ఏకం, ఏకం అంటే అద్వైత సత్యం, అంటే ఆత్మే నేను అనే ఆత్మజ్ఞానం. అంటే నేను ఆత్మగా సత్యం, రెండో వస్తువు లేదు. మత్తః న అన్యత్ కించిత్ అని అర్థం. అంటే అద్వైతం అన్నమాట. అద్వైతం అద్వైతం అద్వైతం, రెండో వస్తువు లేదు. నేనే నేనే. ఎవరు నేను? బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి. నేను జీవుడి వేషం వేసుకున్నాను, నేను జగత్ వేషం వేశాను, నేను ఈశ్వరుడి వేషం వేశాను. ఎవరు? నేనే, అహం బ్రహ్మాస్మి. నేనెవరిని? వేషరహిత బ్రహ్మ, వేషరహిత బ్రహ్మన్. మూడు వేషాలు వేసేసాను అన్నమాట. ఎంత చక్కగా చెప్తాడు రమణ మహర్షి ఒక్క శ్లోకంలో. వేషహానత స్వాత్మ దర్శనం. ఉపదేశ సారంలో ఉంది ఇది. వేషహానత స్వాత్మ దర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత. నిజంగా రమణ మహర్షి ఇట్లాంటి శ్లోకాలు ఎలా చెప్తారండి? అమృత గుళికలు కదా. అసలు రమణ మహర్షి ఉపదేశాలు ఒక్కటి పట్టుకుంటే అసలు మన భగవద్గీత కూడా అవసరం. అంత లోతుల్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. మనం అంత లోతుల్లోకి వెళ్ళారు ఆయన. అహం సర్వం, ఐఆమ్ ఆల్. ఇదే కదా మనకి అహమన్నం, అహమన్నాదో, అహం శ్లోకకృత్, అహం ఏవ ఇదగుం సర్వం. ఇది బుద్ధ్వా అంటే శ్రవణ మన నిధిధ్యాసనలు, అంటే జ్ఞానయోగం ద్వారా. ఇది బుద్ధ్వాకి అర్థం. వేషహానత స్వాత్మ దర్శనం. తీసేయి, నీ వేషాలు తీసేయి. నువ్వు బ్రహ్మ, ఈశ, జగత్తు, జీవ జగత్ ఈశ్వర వేషాలు తీసేసేయి. నామరూపాలు పక్కన పెట్టేసేయి. ఐఎమ్ క్షత్రియ, ఐఎమ్ బ్రాహ్మణ్, ఐఎమ్ వైశ్య అని పక్కన పెట్టు. తీసేయి, వేషాలు తీసేయి. ఏమొస్తుంది? ఆత్మ, ఆత్మ, అహం ఆత్మ అస్మి. అదే కదా ఈశ్వర దర్శనం. దేవుడి దర్శనం అంటే అదే. నీ స్వస్వరూపం తెలుసుకో. చాలా మంది వేదాంతం వేదాంతం వేదాంతం, అబ్బో కష్టం అండి, కష్టం అండి అని. అసలు ఏం కష్టం? ఒక మాట చెప్పన, నాకు గుర్తొస్తుంది ఇక్కడ. ఉల్లిపాయ తెలుసా మీకు అందరికి? ఉల్లిపాయ చూసుంటారు కదా. ఉల్లిపాయ ఎలా వాసన ఉండును, ఉల్లిపాయ వాసన ఎలా ఉండును అంటే ఏం చెప్తారు? ఉల్లిపాయ, ఉల్లిపాయ వాసన ఉల్లిపాయ లాగా ఉంటుంది. ఉల్లిపాయ వాసన అంటే ఉల్లిపాయ వాసన కదా, కదా. నాకు గెట్టదండి అది. ఉల్లిపాయ తిన్నాం అనుకోండి మనం మంచిగా, 4 ముక్కలు ఉల్లిపాయలు తింటే ఏం చేస్తారు? మీ దగ్గరికి ఎవరు మనుషులు రారు, చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఏంటంటే చెప్పరు, మీ దగ్గర ఉల్లిపాయ వాసన వస్తుందండి అని చెప్పరు, దూరంగా వెళ్ళిపోతారు మనుషులు. సో ఉల్లిపాయ వాసన మనుషులను దూరం చేయను కదా. అందుకని ఉల్లిపాయ వాసన, ఉల్లిపాయ తినాలి కానీ వాసన పోగొట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎట్లా తింటానంటే నేను ముందర ఉల్లిపాయని ఇక్కడ పెడతా, వాసన పోగొట్టేస్తా దాన్ని. ఎట్లా అంటే దాని చుట్టూ కర్పూరం కట్టేస్తా. కర్పూరం బిళ్ళలు మంచి వాసన వస్తాయి కదా. ఆ కర్పూరం బిళ్ళల పైన ఇంకో పట్టి వేస్తా. ఏమిటది? కస్తూరి, కస్తూరి మస్క్ దాంట్లో ఉంటుంది కదా, మంచి కస్తూరి వాసన. ఇంకా పైన సెంట్లు పూసేస్తా. ఇవన్నీ పూసేసి ఉల్లిపాయను మధ్యలో పెడతా. మధ్యలో పెడితే 3 గంటలు 4 గంటలు ఒక నైట్ అంతా ఉంచేస్తా. ఉంచేసి పొద్దున్నే ఆ ఉల్లిపాయ వాసన చూసామంట.
ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉల్లిపాయ వాసన ఉల్లిపాయలాగానే ఉంటుంది. ఆ వాసన ఎక్కడికి పోదు. అంటే స్వభావం. ఉల్లిపాయ స్వభావం ఉల్లిపాయదే. నువ్వు ఎన్ని కట్లు కట్టినా, కర్పూరాలు కట్టినా, మరి కస్తూరి కట్టినా, ఏం కట్టినా ఆ వాసన ఎక్కడికి పోదు. అలాగే ఆత్మకు స్వభావం ఉంటుంది. ఆత్మ స్వభావము, బ్రహ్మ స్వభావము ఏమిటది? నిర్గుణ బ్రహ్మ, నిరాకార బ్రహ్మ, సర్వవ్యాపి. అది స్వభావం కదా! అనాత్మకు ఉంటుంది స్వభావం. ఏమిటది? అస్థి. అన్నీ ఉన్నాయి కదా! వికారాలు, షడ్వికారాలు. అస్థి, జాయతే, వర్ధతే, మరి విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. టప్ అయిపోతుంది. ఇది స్వభావరా బాబు. ఇది దేహ స్వభావం. దేహి స్వభావం, దేహం స్వభావం. దేహం ఇక్కడే ఉంది, దేహి ఇక్కడే ఉంది. అర్థం చేసుకో. దేహి స్వభావం అర్థం చేసుకో, దేహం స్వభావం అర్థం చేసుకో. కుళ్ళిపోయేది, రాలిపోయేది, అనిత్యమైంది దేహము. నిత్యమైనది, కుళ్ళిపోదు, ఆల్వేస్ ఉంటుంది. త్రికాలే అపి తిష్టతి. ఇది దేహి. ఆత్మ, అనాత్మ. అనాత్మ త్యాగ, ఆత్మ నిష్ఠ. దేహ అభిమానాన్ని వదులు, అనాత్మ అభిమానాన్ని వదులు. మెల్లగా ఆత్మ వైపు అడుగులేయి. నేను ఆత్మను అని చెప్పు. ఫేక్ ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటే ఏంటి? ముందల నటించు, తర్వాత మంచిగా అయిపోతావు. కొంతమంది ఎవరిని చూస్తే నవ్వుతారు. అది నవ్వు కాదు, వాళ్ళకి నిజంగా నవ్వు రాదు. వాళ్ళకి చాలా సాడ్ ఫేస్. కానీ నవ్వాలి కదా, బాగుండదు కదా నవ్వకపోతే అని కృత్రిమంగా నవ్వుతారు. కృత్రిమంగా నవ్వుతారు. కృత్రిమంగా కనీసం నవ్వు, టేక్ ఇట్. అట్లా అనాత్మ నుండి ఆత్మ వైపు రావాలి. అంటే ఏమిటి? స్వభావం తెలుసుకో. ఆత్మ స్వభావం ఏమిటి? అనాత్మ స్వభావం ఏమిటి? అనాత్మ స్వభావం ఉల్లిపాయ ఉల్లిపాయ స్వభావం లాగా మారదు. ఆత్మ స్వభావం మారదు, మారదు. ఈ స్వభావాలు అర్థం చేసుకో. ఈ అనిత్య స్వభావం నుంచి నిత్య దానికి రావాలి. నేను నిత్యము, నేను ఆత్మ, నేను బ్రహ్మన్. ఈ దేహం ఇప్పుడు వచ్చింది, రేపు రాలిపోతుంది. ఎన్ని దేహాల్లో ఉన్నాను, ఆ దేహం వదిలి ఈ దేహం. మన షర్ట్లు ఎన్ని షర్ట్లు మారుస్తాను నేను? అలా దేహాలు మారిపోతుంటాయి. ఆత్మ మారు. ఇలా అర్థం చేసుకో, స్వభావం అర్థం చేసుకో బాబు. నీకు ఇదే వేదాంతం అంటే. సర్వం ఇది బుద్ధ్వా శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే జ్ఞానయోగం ద్వారా అని అర్థం అనమాట. అర్థం చేసుకో. ఇది దిస్ ఈజ్ హిడెన్. ఏకం అనే ఏకంలో అఖిల అతిగం అనే మాటను కలుపుకోవాలి. మన శ్లోకంలో ఉంది, మొదటి లైన్లో చివరి మాట. ఏకం అద్వితీయ బ్రహ్మ అంటే జగత్తులోని నామరూపాలుగా వ్యక్తం అవుతున్నాడు. అఖిలం అధిగచ్చతి అంటే ఇతి అఖిలాతి గతం, అఖిలాతి గం. అఖిలం అధిగచ్చతి ఇది అఖిలాతిగం అంటే వ్యావహారిక నామరూపాలు ప్రాతిభాసిక నామరూపాలుగా, వ్యావహారిక నామరూపాలు అంటే జాగ్రత్త అవస్థ, ప్రాతిభాసిక నామరూపాలు అంటే స్వప్నావస్థ. అవి ఏకం బ్రహ్మన్ అయినటువంటి పారమార్థిక సత్యంగా ఉన్నటువంటి నేను వాటిగా వ్యక్తం అవుతున్నాను. పారమార్థిక నామరూపాలు అని అనకూడదు, గుర్తుపెట్టుకోండి. వ్యావహారిక నామరూపాలు, ప్రాతిభాసిక నామరూపాలు ఉంటాయి. పారమార్థిక నామరూపాలు అనకూడదు, పారమార్థిక సత్యం అనాలి. అలా నువ్వు పరిణితి చెందాలి. పారమార్థిక సత్యం, ట్రాన్సిడెంటల్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ద్వయం భిత్వా, ద్వయం భిత్వా. ద్వయం అంటే రెండు, వదులు. కర్తృత్వం, భోక్తృత్వం రెండు వదిలిపెట్టాలి. ఈ రెండు వదలాలి. భిత్వా అంటే వదలటం. అంటే ఆత్మజ్ఞానం రాకముందు అసలు ఇది చాలా 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 ఇంపార్టెంట్. నేను కర్త, నేను భోక్త. నేను 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 నాది, నేను నాది. కర్తృత్వం భోక్తృత్వం అంటే ఇంచుమించు అదే కదా. నేను నాది, నేను నాది. ఇప్పుడు ఎక్కడ నలుగురు 5గురు 10 మంది ఉన్నారనుకోండి, ఓ పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఒక్కళ్ళే మాట్లాడతారు.
మిగిలిన వాళ్ళంతా అట్లా వింటుంటారు. మిగిలిన వాళ్ళు ఏదైనా కల్పించుకున్నా కూడా వాడు మాట్లాడినవాడు. వాడు పక్కన పడగొట్టేస్తాడు మనం. పడగొట్టేసి నీకేం తెలుసా నోరు మూసుకో అన్నట్టు ఇంకేదో చెప్తాడు, ఇంకేదో చెప్తాడు, ఇంకేదో చెప్తాడు. అంతా గ్రాప్ చేసేస్తాడు, ఒక్కడే చేసేస్తాడు. కర్తృత్వం అంటే అదే. ఎప్పుడైతే కర్తగా నువ్వు ఉన్నావో ఆటోమేటిక్గా నువ్వు భోక్త అయిపోతావు. అంటే కర్మఫలాన్ని అనుభవిస్తావు కదా, భోక్త. ఈ రెండు వదలాలి. ఆత్మజ్ఞానం రాకముందు కర్తాభోక్త అనుకున్నావు, బాగానే ఉంది. అసలు కర్తాభోక్త అంటే ఎప్పుడు దాని మీద ఆ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు, అదే ఆందోళన. అదే కదా మనం చేసే పని. ఎప్పుడు పరిహార కర్మలు, పరిహార కర్మలు. ఆ ప్రాయశ్చిత్త కర్మలు అంటే అవే కదా. రాహు పూజలు, కేతు పూజలు, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాం, ఇంకేదో వెళ్తాం, మరి శనేశ్వరి దగ్గరికి వెళ్తాం, ఇంకేదో పూజలు చేస్తాం. అన్ని పరిహార కర్మలు. అంటే నాకు ఉన్నటువంటి ప్రారంభ కర్మని నేను తొలగించుకోవాలని చూస్తా. ఎందుకది కదా, అనుభవించేస్తే పోలా. అంటే తితీక్ష డెవలప్ చేసుకోవాలి. నేను కర్త అనుకుంటే కర్మ భయం ఉంటుంది. కర్మ భయంలోనే అన్ని భయాలు దాగి ఉన్నాయి. మన సమస్యలకు ముఖ్య కారణం ఏమిటి? భగవంతుడు అని అనొద్దు. మన సమస్యలకు ముఖ్య కారణం భగవంతుడు అనొద్దు, మన కర్మలు మాత్రమే. అంటే వ్యక్తిగత సమస్యలకి మూలం మన కర్మలు, కుటుంబ సమస్యలకు మూలం మన కర్మలు. అంటే కర్మ సిద్ధాంతం. వృత్తిపరమైన సమస్యలు కర్మలే, మన కర్మలే. జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు, అంత సర్వం భయం. ఇది కర్మ భయంలో ఇముడింది. అహం కర్త అని నీవు అనుకున్నంత వరకు ఈ కర్మ భయం పోదు. ఒక మాట చెప్పనా, ఒక్క మనిషిని తరిగినట్టు కర్మ కర్తను తరుగుతుంది, వెంటబడుతుంది. ఒక్క మనిషిని తరిగినట్టు తరుగుతుంది కర్మ ఎవరిని? కర్తని. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలంటే కర్తృత్వ భావన వదిలాలి. కర్తృత్వ భావన వదిలితే ఏమవుతున్నప్పుడు అహం అకర్త, అభోక్త. అహం అకర్త, అభోక్త, ఆత్మ అనుకోవాలి. నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత తత్వవిత్ ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. ఎక్కడ విన్నట్టున్నాయి కదా, ఇవన్నీ భగవద్గీత శ్లోకాలు. కర్తృత్వం భోక్తృత్వంచ ద్వయం భిత్వా. అంటే డిస్ట్రాయ్ చేయి, నాశనం చేయటం అన్నమాట. ఇంకా చివరిది షడ్ నిహత్య అంటే తొలగించుకోవటం, తీసివేయటం, అంటే వదిలించుకోవటం. ఇప్పుడు సముద్రంలో అలలు ఉంటాయి కదా, అవి తొలగిస్తావా? నాగ్గా తొలగించాలంటే అవి తొలగించవు. అలలు ఉండగానే సముద్ర స్నానం చేస్తావు. అలలు నిన్ను అటాక్ చేయకుండా సముద్ర స్నానం జాగ్రత్తగా చేస్తావు. అలా అనమాట. ఇవేం పోవు, ఉంటాయి. ఎందుకంటే అనాత్మకు తప్పవి. షడ్ ఊర్మయ అంటే ప్రతి మనిషి జీవితంలో ఇవి ఉంటాయి. ఊర్మి అంటే తరంగం, అలా అనమాట. మరి కహోల బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో చెప్పారు వీటి గురించి. ఏమిటయ్యి? 6 ఏమిటయ్యి? అశన, పిపాస, శోకం, మోహం, జర, మృత్యు. ఇది 6 వదలాలి. అశన, పిపాస, శోకం, మోహం, జర, మృత్యు. ఇది ఇప్పుడు ముందర జర మృత్యు చూద్దాం. జర అంటే వృద్ధాప్యం. మనిషిని ఎక్కువగా బాధించేది అంటే మృత్యువు కంటే కూడా ఎక్కువ బాధించేది వృద్ధాప్యం. మృత్యు అంటే పుసుక్కు చనిపోవాలండి,
తప్పని అట్లా 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 తలవాలు చేసి చనిపోవాలండి అని చాలామంది అంటారు. పర్లేదండి, నేను మృత్యువుకి భయపడను. కానీ వృద్ధాప్యం అండి, నలుగురికి ఇంట్లో భయం, చేయించుకోవాలి. ఇట్లా వృద్ధాప్యం వలన మనకే కాదు, కుటుంబ సభ్యులకు కూడా చాలా మనం భారం అనిపిస్తాం. ఈ మెంటల్ యాగోని, ఈ మానసిక క్షోభ మనకు ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత మొదలైపోతుంది. ఇవి జర, మృత్యు ఈ అన్నమయ కోశానికి సంబంధించినవన్నమాట. అంటే భౌతిక శరీరం. ఇంకా రెండో పేరు అశన, పిపాస. ఇది ఇది కూడా అంతే. చాలా చాలా ఇంపార్టెంట్. అశన అంటే ఆకలి, పిపాస అంటే దాహం. అంటే ఇది పొట్ట, ఇది బుర్ర, అంటే మైండ్. మనకి జంతువులకి పొట్ట నింపుకుంటే చాలు, మనకి ఇది ఉంటుంది, బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఉండటం వలన మనకి చాలా చాలా ఆలోచిస్తాం అన్నమాట. ఏమిటి ఆలోచిస్తాం? మనం తీర్థయాత్రకు వెళ్ళాలి, తీర్థయాత్రలకు వెళ్తున్నాం మనం. ఆకలి దప్పిక ఉండకూడదు తీర్థయాత్రల్లో. మనకి ఫుడ్ అది మంచిది దొరకదు. అందుకని 5 రోజులు తీర్థయాత్రలు పడుతుంది మనకు. 5 రోజులకు సరిపడా ఫుడ్డు ఒక పీట మీద కూర్చొని మన ఇంట్లోనే బాగా 5 రోజులకు సరిపడా తినేస్తాం బాగా. మళ్ళీ 5 రోజులు ఏం తినకపోయినా పర్వాలా. అలా ఉంటుందా? ఉండదు. అలా ఉండదు. అట్లా కుదరదు. అలా మన స్టమక్ అడ్జస్ట్ అవ్వదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట మనం ఆహారం తీసుకోవాల్సిందే. కొంతమంది 3 పూటలు తింటారు. కొంతమంది 3 పూటలు కాదు, నిద్రపోయేటప్పుడు తప్ప. నిద్రపోయేటప్పుడు తినరు. పాపం తినలేరు. నిద్రపోతున్నారు కదా! నిద్ర నిద్రపోయేటప్పుడు తప్ప మిగిలిన టైంలో ఏదో ఒకటి తింటుంటారు. ఏదో ఒకటి శనగపప్పు, పల్లిపప్పులు, మరి ఇంకా ఏదో ఒకటి తింటుంటారు. స్వీటు, హాటు ఏదో ఒకటి తింటుంటారు. ఉదర నిమిత్తం బహుకృత వేషః. ఇప్పుడే కాదు, రిటైర్మెంట్ తర్వాత మన ఫుడ్ ఏం చేయాలి? మన ప్రణాళిక ఏమిటి? మనకి ఇప్పుడేదో సంపాదిస్తున్నాం, బాగానే ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఏంటి మన ప్రణాళిక? పిల్లలు సరిగ్గా చూసుకుంటారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే అందరూ చూస్తున్నాం కదా మనం. ఎవరు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? ఏదో నటిస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నట్టు నటిస్తారు అంతే. వాళ్ళంతా సెల్ఫిష్ ఫెలోస్. ఈ రోజుల్లో పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు. మరి మన ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు. మనకేమీ సర్టిఫికేట్ లేదు. నీ డేట్ ఆఫ్ డెత్ ఫలానప్పుడు అని భవిష్యత్తులో ఏదో జ్యోతిష్యులు చెప్తారు కానీ మనం చెప్పలేం కదా. అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇది పెద్ద విషమ సమస్య. ఇది అశన, పిపాస అంటే. ఇది ప్రాణమయ కోశానికి సంబంధించినవి. ఇంకా శోకం, మోహం అంటే ఇది అది ఒక రకమైన ఇమాజినేషన్ అనమాట. ఇది నిజంగా శోకం లేదు, నిజంగా మోహం ఉండదు అక్కడ. అంతా ఇమాజినేషన్. ఒక ఆవిడ రైలు ప్రయాణం చేస్తుంది భార్యాభర్త. రైల్లో మంచి బెర్త్ మీద హాయిగా పడుకున్నారు. ఏవండి, దాహంగా ఉందండి, దాహంగా ఉందండి, ఐఎమ్ థర్స్టీ అంటే మొగుడిని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆగు డార్లింగ్, స్వీటీ, వస్తుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చిన తర్వాత మనం మంచిగా వాటర్ బాటిల్ కొనుక్కుందాం అని చెప్పాడు. సర్లేండి అంది. వాటర్ బాటిల్ కొనుక్కున్నారు. నెక్స్ట్ స్టేషన్ వచ్చింది. మంచి వాటర్ బాటిల్ కొనుక్కున్నారు. ప్రాబ్లం సాల్వ్డ్ కదా. నాకు దాహంగా ఉందంటే ప్రాబ్లం సాల్వ్డ్. వాటర్ బాటిల్ వచ్చేసింది కదా. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయింది. ఏమండి, నేను ఒక అరగంట క్రితం ఎంత దాహంతో ఉన్నానండి. అసలు నిజంగా ఆ టైంలో చనిపోతే ఏమయ్యేది? అదే ఓకే, మీరు రైల్వే స్టేషన్ వచ్చింది, వాటర్ బాటిల్ కొన్నారు కరెక్టే. మీరు వాటర్ బాటిల్ కొనకుండా ఉంటే ఏమయ్యేది నా పరిస్థితి? రైలు ఆ స్టేషన్కి రాకపోతే నిజంగా నాలుక పెడసకట్టుకుపోయి నోరంతా ఎండిపోయిందండి, డ్రై అయిపోయింది అని బాధపడటం మొదలెట్టినాడు. ఏంటి? పాస్ట్ గురించి. లేదు, వాటర్ బాటిల్ వచ్చిన తర్వాత సరే అయిపోయింది కదా, వాటర్ బాటిల్ కొన్నాను కదా, పడుకుందాం, పడుకో అంటే పడుకుంటాలండి. పడుకోక ఏం చేస్తాం? ట్రైన్లో పడుకోక ఏం చేస్తాం? కానీ ఒకటండి, ఇప్పుడు ఇప్పుడు పలానా స్టేషన్లో ఉంది రైలు. ఇంకా తర్వాత చాలా
3-4 గంటల దాకా అసలు రాదండి. ఇంక వేరే స్టేషన్ రాదు. ఈ వాటర్ బాటిల్ ఏమో ఒకటి తెచ్చారు మీరు. ఇది అయిపోతే మళ్ళీ స్టేషన్ రాదు కదా! దగ్గరలో. మళ్ళీ వాటర్ ఉండవు కదా! అప్పుడు నా పరిస్థితి ఏంటండి? మన పరిస్థితి ఏంటి? వాటర్ లేకుండా చచ్చిపోతామా? చూడండి. ఇది ఇమాజినరీ దుఃఖం, ఇమాజినరీ శోకం, ఇమాజినరీ మోహం. అసలు లేదు అసలు. అట్లా. మన అర్జునుడు కూడా అదే కదా! భీష్ముడు చనిపోతే శుభ్రంగా ఉన్నారు. ఆయన కళ్ళ ముందే ఉన్నారు. అర్జునుడి కళ్ళ ముందే భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. భీష్ముడు చనిపోతే ఆ రక్తపు కూడు నేను తింటానా? ఈ యుద్ధం నేను జయించాను. ఆ భీముడు చనిపోయినటువంటి, ద్రోణుడు చనిపోయినటువంటి రాజ్యాన్ని, వాళ్ళు లేని రాజ్యాన్ని, ఆ రక్తపు కూడు నేను ఎలా తింటాను? దిస్ ఈజ్ ఆల్ ఇమాజినేషన్. ఇమాజినేషన్. మనం ఆ శోకాన్ని, మోహాన్ని ఇన్వైట్ చేస్తాం అనమాట. కాసేపు రండి నేను కొంచెం శోకిస్తా. ఆయన టైం పెట్టుకుని శోకించడం అనమాట ఇది. నాకు 4 పిల్లలున్నారు. పిల్లల దగ్గరికి ఏం వెళ్తామండి? బావుంటుందా అది? మరి అయినా పిల్లలున్నారు నలుగురు. ఎవరి దగ్గరికెళ్ళాలి చెప్పండి? ఎన్నాళ్ళు ఉండాలి? కోడలు బాగా చూసుకుంటుందా? మీకు తెలుసు కదా! ఏ కోడలు బాగా చూసుకుంటుంది? చూసుకోదు. అందుకే కొడుకు రమ్మంటాడు. కోడలు సైలెంట్‌గా ఉంది. ఏం చేయాలి చెప్పండి? నేను వాళ్ళ దగ్గరికెళ్ళాలా? లేకపోతే రిటైర్మెంట్ హోమ్‌లో ఉండాలా? మళ్ళీ అదొక ప్రాబ్లమ్. ఒంటరిగా ఉంటే భద్రత ఉండదు. రిటైర్మెంట్ హోమ్ లేదు, అది లేదని ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాననుకోండి. పిల్లల దగ్గరుంటే కొంచెం భద్రత ఉంటుంది. కానీ మనశ్శాంతి ఉండదు. ఏది ముఖ్యం నాకు? భద్రత ముఖ్యమా? మనశ్శాంతి ముఖ్యమా? తేల్చుకోలేక చచ్చిపోతున్నాను. 2 కావాలి. కానీ కుదరదు. ఇది మోహం అంటే. కాన్‌ఫ్లిక్ట్ అనమాట. సంఘర్షణ. అసలు ప్రాబ్లమ్ లేదు. ఇదంతా ప్రాబ్లమ్ కల్పించుకుంటున్నాను. ఆలోచించి ఆవేదన, దుఃఖం, ఆందోళన, ఒత్తిడి. ఒక మాట చెప్తాను గురువుగారు. నలుగురు పిల్లలున్నారన్న మాటే గానండి, ఒక్కళ్ళు కూడా నన్ను రండి అని పిలవట్లేదు. ఇది శోకం. శాస్త్రం ఏం చెబుతుంది? వాళ్ళు పిలవకపోయినా వెళ్ళవయ్యా. వాళ్ళు పిలవకపోయినా సరే వెళ్ళు. ఉండొచ్చు. నీ ప్రతిష్టకి భంగం అనుకోవద్దు. నేను నీ దగ్గరికొచ్చి ఉంటానురా అని నీ కొడుకు చెప్పు. అది ఇంకొక మాట. గవర్నమెంట్ కూడా ఈ మధ్య ఒక హక్కులాగా ఒక చట్టం తీసుకొచ్చింది. నీ పిల్లల దగ్గర ఉండే హక్కు నీకుంది. పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోకపోతే వారికి కొంచెం శిక్ష పడుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. అమ్మా నీ కాళ్ళు ఇక్కడ పెట్టుకో. నాన్నగారు మీ కాళ్ళు ఇక్కడ పెట్టండి. నేను పూజ చేస్తా. పాద పూజ పూలు తెచ్చా అని అంత హంగామా చేయవసరలా. పాద పూజ చేయవసరలా. తల్లిదండ్రుల్ని కొంచెం గౌరవంగా, ప్రేమగా ఆదరిస్తే చాలు. అనాథలుగా అంటే అనాథల్లాగా వాళ్ళు వదిలేయకూడదు తల్లిదండ్రుల్ని. శోకం, మోహం ఇవి మనోమయ కోశానికి సంబంధించినవి. ఇందాక చెప్పుకున్నాం కదా! కర్తృత్వం, భోక్తృత్వం అది విజ్ఞానమయ కోశానికి సంబంధించింది. ఇది కర్తృత్వం, భోక్తృత్వం. ఇప్పుడు అది పక్కన పెట్టండి. ఈ 6 చెప్పాను కదా నేను. నిహత్య అంటే వదిలించుకోవాలి. అంటే వీటి నుండి బయటపడాలి. ఎలా బయటపడతావు? అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు వీటి నుండి ఎట్లా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకోవాలంటే ఎఫ్ఐఆర్ రిడక్షన్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. అంటే మూడీగా కోపం అంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి. ఎమోషనల్‌గా ఉండకూడదు. నేను వాడికి ఎంబీబీఎస్ చెప్పించాను. డొనేషన్ కట్టాను కాకినాడ మెడికల్ కాలేజీలో. డొనేషన్. ఎంత కట్టాను? ఆ రోజుల్లో నా బతుకెంత నేనెంత. అయినా సరే కష్టపడి 2 ఎకరాలు అమ్మేసి డొనేషన్ కట్టాను. ఓకే. కట్టాను. ఎంబీబీఎస్ అయిపోయింది. తర్వాత పోనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాడికొచ్చిందా? అది రాలా. అప్పుడు 80,00,000 అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి 80,00,000 డొనేషన్ కట్టాను. వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాడు. కార్డియాలజీ. ఓకే. నా ఫ్రెండ్ ఒకడు ఆపరేషన్ చేయరా, కొంచెం ఫీజు తీసుకోవద్దు. నా ఫ్రెండ్ కదా! ఫ్రీగా చేయి ఆపరేషన్. అంటే చేయలా. తీసుకున్నాడు మంచిగా. అదేంటంటే హాస్పిటల్ ఆడు ఊరుకోరు డాడీ అంటాడు. ఏంటిది? ఇది ఉండకూడదు. ఎఫ్ఐఆర్
అంటే ఇది ఇట్లా మూడీగా ఉండకూడదు. వాడి వాడి స్వభావం ఇందాక ఉల్లిపాయ స్వభావం. నీ కొడుకు స్వభావం అంతే. మారడు వాడు. ఉల్లిపాయ వాడు. ఉల్లిపాయే. ఎఫ్ఐఆర్ రిడక్షన్ ఇట్లా చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. ఫ్రీక్వెంట్‌గా నువ్వు ఔట్ ఆఫ్ మూడ్ అవ్వకూడదు. కాదండి నేనేం చేశాను చెప్పండి? నేనెంత చేశాను? వాడు నాకేం చేస్తున్నాడు? ఇలా ఆలోచించటం ఎమోషన్స్ అంటారు వాటిని. భావోద్వేగాలు. ఈ భావోద్వేగాల పరంపర నుండి బయటపడటమే ఎఫ్ఐఆర్ అంటే. చాలా మనం కొంతమందిని చూస్తే ఎప్పుడు మనం వాళ్ళకి చేసిన సేవలు గుర్తొస్తాయి. వాడికేదో మనం పెళ్లి చేస్తాం. వాడేదో ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటాడు, బర్త్‌డే ఫంక్షన్ చేస్తాడు, వాడికి ఫస్ట్ కొడుకు పుడతాడు, మనం పిలవడు. ఎందుకంటే పెళ్లి చేసింది మనమే వాడికి. వాడు మనం పిలవడు. మన పక్కింటి వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళెళ్ళొచ్చి ఏదో చెప్తారు మనకి మనకు బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది. ఉండకూడదు. ఇదే ఎఫ్ఐఆర్ అంటే. కోశాల నుండి వీటిని పూర్తిగా తొలగించటం మన ఉద్దేశ్యం కాదు. ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎందుకంటే అది మ్యాటర్ కదా! మ్యాటర్ హ్యాస్ మ్యాటర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! గుణాః గుణేషు వర్ధంతే. మ్యాటర్ ఇంటరాక్షన్ జరుగుతుంది. నేనేం చేయాలి? కోశ అభిమానాన్ని తగ్గించుకోవాలి. కోశాల సమస్యను ఇంపార్టెంట్‌గా వినండి జాగ్రత్తగా. పంచకోశాల సమస్యను ఎలా చూడాలి నేను? ఎలా చూడాలి? పంచకోశాల సమస్యగానే చూడాలి. పంచకోశాల సమస్య. అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఇవన్నీ కోశాలు కదా! వేదాంతం ఏం చెబుతుంది? ఈ పంచకోశాల సమస్య నా సమస్య. ఇది నా సమస్య అని చెప్పకూడదు. అది పంచకోశాల సమస్య. నేను సాక్షి. అట్లా ఆ పంచకోశాల అభిమానం షిఫ్ట్ జరగాలి. దేహానికి వృద్ధాప్యం వస్తుంది. తప్పదు. దేహానికి వృద్ధాప్యం వస్తుంది తప్పదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఏమనుకోవాలి నువ్వు? ఏదో మనకి ఒక ఉపనిషత్తులో చెప్తారు. నైబరైజేషన్ ప్రాబ్లమ్ అంట. పక్కింటి వాడి సమస్య అనుకోవాలి. ఇట్స్ నైబర్స్ ప్రాబ్లమ్. నా పక్కింటి వాడి ప్రాబ్లమ్. నా దేహ సమస్యలు, నా పంచకోశాల సమస్యలు, నా సమస్యలు కాదు. పక్కింటి వాడి సమస్య. అంటే ఏంటి? పక్కింటి వాడి సమస్య నన్ను అంతగా బాధించదు. అంటే, అంటే మనం పక్కింటి వాళ్ళని ఓదారుస్తాం. సహాయం చేస్తాం. అంతా చేస్తాం. కానీ మన మనస్సు అంతగా కలత చెందదు. ఈ కుటుంబ సమస్యలు, దేహ సమస్యలు ఇవన్నీ కూడా నైబర్స్ ప్రాబ్లమ్ అనుకోవాలి. షడ్ నిహత్య. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 3 వదులు. ఆత్మ వద్దకు రా. తర్వాత కర్తృత్వం, భోక్తృత్వం వదులు. ఆ తర్వాత 2 వదులు. ఆ తర్వాత షడ్ ఊర్ములు వదులు. ఊర్మి అంటే అలా అని చెప్పాను కదా! కాబట్టి 3, 1, 2, 6 ఇలా వదలగలిగితే మోక్షం వస్తుంది. ఇది వేదాంత డిండిమః. ఇప్పుడు 42వ శ్లోకం చూద్దాం. భిత్వా షట్పంచ భిత్వాధ చతురస్త్రికం ద్వయం హిత్వా శ్రయేత్ ఏకం ఇది వేదాంత డిండిమః. ఇది కూడా మళ్ళీ నెంబర్ శ్లోకం. నెంబర్లు 6, 5, 4, 3, 2, 1 అన్ని నెంబర్లు ఉన్నాయి. ఇది ఒక వరుసలో చెప్పుకుందాం మనం. ఆర్డర్ నేను మార్చటం లేదు. షట్ హిత్వా అంటే 6 అంతర్గత శత్రువులు కామ, క్రోధస్య, లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరు ఉండరు మనలో. కాబట్టి ఇది బయట ఎనిమి అయితే వాడిని ఏదో జాగ్రత్త పడతాం మనం. బయట ఎనిమి వస్తున్నాడంటే మనం కూడా 10 మందిని వేసుకెడతాం, వాడిని కొడతాం. అట్లా కుదరదు ఇది. అంతర్గత శత్రువులు. నువ్వు రిషికేశ్ వెళ్ళినా కూడా లోపల ఉంటాయి ఇవి. రిషికేశ్ వెళ్ళినా కూడా ఇక్కడ నీతో పాటు వస్తాయి. కాశీ వెళ్ళినా వస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఉన్నాయి.
మన పక్కింటి వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కున్నారు, నేను కూడా ఆ వస్తువు కొనాలి. ఈ 6 మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆత్మజ్ఞానానికి అవి ఆటంకాలు. కాబట్టి మనం ఏం చేయాలంటే శత్రువులు అనమాట అవి. రిపువు అంటే శత్రువు. అది సహజంగా మనలో ఉన్నాయన్నమాట అవి. ఇన్‌బిల్ట్ అంటారు దాన్ని. లోపల ఉంటాయి. అవి వదిలించుకోవడం చాలా కష్టం. మనకి దైవాసుర సంపత్ విభాగ యోగంలో 16వ అధ్యాయం చెప్పుకున్నాం భగవద్గీతలో. వివేకము, సత్సంగము, ప్రతిపక్ష భావన, ప్రార్థన ఇలాంటివి చేసి వాటిని మనం జయించాలి. అంటే నిత్య అనిత్య వివేకం చేసుకోవాలి. తర్వాత సత్సంగం అనమాట, సత్పురుష సాంగత్యం. పురుష అంటే పురుషుడు అనుకోవద్దు మళ్ళీ. సత్పురుషులు అంటే మంచి వ్యక్తులు, సద్భావనతో ఉన్న వ్యక్తులు. ధ్యానం ద్వారా ఆసురీ సంపదను దైవ సంపద ద్వారా నిర్మూలించుకోగలగాలి. అంటే కోరికలు ఎక్కువగా ఉంటే తృప్తి గురించి సాధన చేయాలి. కోపం ఎక్కువగా ఉంటే తితిక్ష ప్రాక్టీస్ చేయాలి. మరి గర్వం ఎక్కువగా ఉంటే ప్రైడ్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? వినయం సాధన చేయాలి. ఇది అంటే ప్రతిపక్ష భావన. మరి ప్రార్థన చేసుకోవాలి, దైవ ప్రార్థన. ఇవి అన్నీ నీవు పూర్తిగా నిర్మూలించుకోలేవు, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఆర్ రిడక్షన్ 0 అవ్వదు ఎవరికి. ఆ గోడకి 0 ఉంటుంది, ఇనర్ట్ ఆబ్జెక్ట్స్కి 0 ఉంటుంది. నీకు అవ్వదు. తగ్గించుకో. అది అయిపోయింది కదా. పంచభిత్వ అంటే పంచకోశాలని వదులు. మన తైత్రీయంలో చెప్పారు కదా, తైత్రీయంలో ఏతం అన్నమయ ఆత్మానముపసంక్రమ్య, ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య. పరీక్షించు అన్ని కోశాలని. ఆ తర్వాత పంచకోశ విలక్షణ, పంచకోశ సాక్షిభూత ఆత్మ, అహం ఆత్మ. విత్వ అంటే అంటే ఒక మంచి పరిణితి చెందిన నేత్రంతో చూడాలి. అంటే జ్ఞాన నేత్రంతో చూడాలి. అంటే పంచకోశాలను వివేకంతో చూసి వదిలించుకోవాలి. మీకు తెలుసు కదా, దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయత్వం, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఈ విషయాలు చింతించటం ద్వారా వివేకంతో వాటిని వదిలించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా 5 అయిపోయినాయి కదా, ఇప్పుడు 4కి వస్తాం. అంటే చతురః గత్వ అంటే సాధన చతుష్టయ సంపత్తి అలవాటు చేసుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తిని తెలుసు కదా, వివేకము, వైరాగ్యము, అవి ఉన్నాయి కదా మీకు. ఆ 4 ముముక్షత్వము, మరి శమధమాది షట్క సంపత్తి అవి అలవాటు చేసుకో. అది నువ్వు ఎక్వైర్ చేసుకోవాలి. తర్వాత ఆ 4 అయిన తర్వాత త్రికం గత్వ అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు. అంటే జ్ఞాన యోగంలో మరి 3 ఇంపార్టెంట్ కదా, 3 సాధనలు చేయాలి. ఇలా పంచహిత్వ అంటే పంచకోశ వివేకం చేయాలి. తర్వాత ద్వయం హిత్వ అంటే శ్రవణ మన నిధిధ్యాసన ద్వారానే మనం పంచకోశాలను వదలగలుగుతాం. ఇప్పుడు ద్వయం దగ్గరికి వచ్చాను. 2 వదలాలి. ఏమిటది? జీవ భావము, ఈశ్వర భావము. అంటే జీవ ఈశ్వర ఐక్యం జరగాలి. జీవ ఈశ్వర ఐక్యం జరగాలంటే ఏంటి? నేను దాసుణ్ణి అనే భావం పోవాలి. ఈశ్వర భావం అంటే ఏంటి? అది కూడా ఒక ఇదే కదా, అది ఒక ఉపాధి, ఈశ్వర ఉపాధి. మరి ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెంట్. ఇక్కడ నేను అల్పుణ్ణి, దాసుణ్ణి, వగైరా వగైరా. సో జీవ ప్లస్ ఆత్మ, అక్కడ పరమ ప్లస్ ఆత్మ. ఈ పరమ భావన పోవాలి, ఈ జీవ భావన పోవాలి. పోతే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఇదే కదా జీవ ఈశ్వర ఐక్యం అంటే. అంటే జీవ ఈశ్వర ఉపాధి ద్వయం వదిలేయాలి. శరీర త్రయం, ప్రపంచ త్రయం వదిలేయాలి. అంటే భాగత్యాగ లక్షణం ద్వారా జీవ లక్షణాలని, ఈశ్వర లక్షణాలని వదిలి జీవ ఈశ్వర ఐక్యం అని మనం తెలుసుకోగలగాలి. ఇంకోటి ఏంటంటే జీవ పరమ తీసేస్తే మనకి ఆత్మ మిగులుతుంది. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఉపాధి భేద నతు వస్తు భేద. ఉపాధులు ఉంటే ఒకటి కాదు, జీవ అండ్ ఈశ్వర ఉంటే. ఉపాధులు తీసేస్తే సమానమే. జీవ ఈశ్వర వేషం హిత్వా. ఇందాక చెప్పాను కదా, రమణ మహర్షి ఉపదేశారం వేషహానత స్వాత్మ దర్శనం. రమణ మహర్షి ఉపదేశారం ఏకం ఆశ్రయేత్ అంటే అద్వైత ఆత్మను దర్శించు. ఇది వేదాంత డిండిమః. స్వస్తి.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.